హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్స్ కానీ చూసుకుంటే గడిచిన 3 రోజుల్లో 5,000 రూపాయల మేర బంగారం ధరలు అయితే తగ్గాయి అన్నమాట. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ కారణంగా బంగారం అదేవిధంగా వెండి ధరలపై విధిస్తున్న కస్టమ్ డ్యూటీని చాలా వరకు అయితే కేంద్రం తగ్గించింది అనమాట. దీనివలన బంగారం అదేవిధంగా వెండి ధరలు అయితే బాగా తగ్గుతున్నాయి. ఇన్వెస్టర్లు మరి తగ్గిన బంగారం ధరల ప్రభావంతో గోల్డ్ అలా సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్లు అయితే చేస్తారని ప్రముఖులు చెప్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ నేను స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కానీ మనం చూస్తే దిగుమతి సుంకం తగ్గింపుతో బంగారు ఆభరణాలు గిరాకీ పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు 3 రోజుల్లోనే 10 గ్రాముల గోల్డ్ సిల్వర్ ధరలు వరుసగా 5,000, 7,000 మేరకు దిగొచ్చాయి. తగ్గిన ధరల నుంచి లాభం పొందేందుకు ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడుల వైపు ఆసక్తి చూపే అవకాశం ఉందంటున్నారు. సో ఇది గైస్, 2024లో ఈ విధంగా ఇంత మేర బంగారం వెండి ధరలు అయితే తగ్గింది ఇదే మొదటిసారి అనమాట. కొత్త బడ్జెట్ కారణంగా కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించడంతో ఈ ధరలు అయితే భారీగా పతనమవుతున్నాయి గడిచిన 3 రోజుల నుంచి. కాబట్టి ఇన్వెస్టర్లు అయితే బంగారం అదే వెండి వైపు మొగ్గు చూపుతారని వ్యాపారులు అయితే చెబుతున్నారు. మరి చూద్దాం ఇది ఎంతవరకు జరుగుతుందో. ఈ న్యూస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్స్ని నేరుగా మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.